హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, వస్తే ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఎందుకు ఏంటి టాపిక్ అంటే మాత్రం మీకు నార్మల్గా 4,000 notes వాచ్ టైం 1000 subscribers తెచ్చుకోవడానికి చాలా మంది రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. సో రకరకాల వీడియోలు చేస్తున్న తర్వాత 1000 subscribers 4,000 notes వాచ్ టైం అయిపోయాక మీ ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది. సో రివ్యూలో ఏం జరుగుతుందంటే యూట్యూబ్ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ ఎవరైతే ఒక పర్సన్ ఉంటాడో అతను మీ ఛానల్ని వెరిఫై చేస్తారు. ఇతను పెట్టే కంటెంట్ అంతా ఒరిజినల్ కంటెంటా, డూప్లికేట్ కంటెంట్ అని చెక్ చేసి మీకు పర్మిషన్ ఇస్తారన్నమాట, మానిటైజేషన్కి పర్మిషన్ ఇస్తారు. సో అప్పుడు మీరు మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే మీకు మనీ వస్తుంది అన్నమాట, రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మానిటైజేషన్ దగ్గర రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే రకరకాల కారణాలు ఉంటాయి. సో రిజెక్ట్ చేయడంలో మెయిన్ పార్ట్ ఏదైతే ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ లేకపోతే రిపిటేటివ్ కంటెంట్. మెయిన్గా ఈ రెండు మాత్రం ఎక్కువ మందికి వస్తుంటాయి అనమాట. అయితే ఈ వీడియోలో అసలు ఎలాంటివి చేస్తే రీయూజ్డ్ వస్తుంది, ఎలాంటివి చేస్తే రిపిటేటివ్ వస్తుంది, వచ్చాక ఏం చేయాలనేది చూద్దాం. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజ్డ్, సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. రిజెక్ట్ అయిపోయి మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయి అక్కడ పైన మీకు క్లియర్గా రాసి ఉంటారు, ఆఫ్టర్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ వీ ఫౌండ్ దట్ యువర్ ఛానల్ స్టిల్ డస్ నాట్ ఫాలో ఆల్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అని చెప్పి కింద మీకు రివ్యూ ఆర్ ఫీడ్బ్యాక్లో మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. రీజన్ ఏంటి, రీయూజ్డ్ కంటెంటా, రిపిటేటివ్ కంటెంటా, లేకపోతే మెనీ అదర్ రీజన్స్ ఉంటాయి. సో వాటిలో ఏంటనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో రీయూజ్డ్ కంటెంట్లో మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే డోంట్స్లో మీరు చూడొచ్చు, షార్ట్ వీడియోస్ దట్ యూ కంపైల్డ్ ఫ్రమ్ అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్. సింపుల్ అబ్బా, ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్, ట్విట్టర్లో అన్నింటిలో కూడా ఏ సోషల్ మీడియా యాప్లోకైనా సరే వేరే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ రీల్స్ చేసేవాళ్ళు కానీ, సో వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మీరు పెట్టుకుంటే, లైక్ ఏదైనా సెలబ్రిటీ కానీ లేకపోతే ఎవరైనా టిక్టాక్ స్టార్ కానీ ఉంటారు కదా, వాళ్ళ వీడియోలు ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఏడా ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకొచ్చి మీరు యూట్యూబ్ ఛానల్లో పెడితే మాత్రం ఈవెన్ దట్ ఈస్ ఫ్యాన్ పేజ్ అయినప్పటికీ కూడా మీకు మానిటైజేషన్ రాదు, రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే రీయూజ్డ్ కంటెంట్ అనే పేరు మీద రిజెక్ట్ అవుతుంది. అలాగే కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్ ఆల్సో. అంటే మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే లిరికల్ సాంగ్స్ చేస్తుంటారు. లిరికల్ సాంగ్స్ కానీ లేకపోతే ఫోటో స్లైడ్ షో వేసేసి దానికి ఒక సాంగ్ ఇస్తుంటారు, లైక్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటుంటారు కదా అందరూ, అలాంటి సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో పెడుతుంటారు. సో వాటికి కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ సాంగ్ అనేది మీది కాదు కాబట్టి, ఆ విజువల్స్ కూడా, ఫోటోలు కూడా మీవి కాదు కాబట్టి వాటికి రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ అలాగే క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో ఎడిటెడ్ టుగెదర్ విత్ లిటిల్ ఆర్ నో నరేటివ్. సింపుల్, ఏదో ఒక సినిమాలో కానీ, ఒక సీరియల్లో కానీ, ఒక కార్టూన్లో కానీ మీరు ఏదైనా క్లిప్స్ కానీ, సీన్స్ కానీ తీసుకొచ్చి, మెయిన్గా సీన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఏదైనా సీన్ తీసుకొచ్చేసి జస్ట్ అది అలా పెట్టేసి మీరు ఏం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, ఏం చేంజెస్ చేయకుండా యాస్టీస్ దాన్ని తీసుకొచ్చి అలా పెట్టేశారు. ట్రైలర్స్, టీజర్లు చేస్తుంటారు ఎక్కువ మంది. సో వాటిని తీసుకొచ్చి అలా పెడితే మాత్రం మీకు అక్కడ రీయూజ్డ్ కంటెంట్ పడే అవకాశం ఉంది. అలాగే కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్స్, అంటే చాలామంది అప్లోడ్ చేసిన కంటెంట్ని మీరు మళ్ళీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాటికి కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా సెలబ్రిటీ ఒక ఎయిర్పోర్ట్లో వచ్చిన ఒక వీడియో ఉంటుంది, లేకపోతే మీరు RRRలోనే చూడండి, RRRకి రకరకాల ప్రమోషనల్ ఈవెంట్స్ చేశారు కదా. సో అవన్నీ ఏంటంటే చాలా మీడియా ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి. మీరు మళ్ళీ అవి డౌన్లోడ్ చేసుకొచ్చి, అంతమంది పెట్టారు కదా నేను ఎందుకు పెట్టకూడదని చెప్పి మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొచ్చి మీ దానిలో పెట్టారంటే మాత్రం అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది అనమాట. అలాగే ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దర్ పర్మిషన్. సో వేరే వాళ్ళ వీడియోలు, అంటే ప్రమోషన్ అంటే సింపుల్ వాళ్ళ వీడియోలు పెట్టుకోవడం కదా. సో అలా వాళ్ళ వీడియోలు వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ మీరు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్న వీడియోని తీసుకొచ్చి పెట్టుకుంటే అది కూడా రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, కొంతమంది ఏం చేస్తుంటారు, 2-3 ఫ్రెండ్స్ కలిసి వీడియోలు చేస్తారు. సో వీడియోలు చేసి 3 ఛానల్స్లో పెట్టుకుంటారు, సేమ్ వీడియోని 3 దానిలో పెట్టుకుంటారు. సో అలా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అప్లోడ్ చేసిన వాళ్ళు కాకుండా సెకండ్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో, థర్డ్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళిద్దరికి రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మీకు ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అనేది పడే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటి? రిపిటేటివ్ కంటెంట్ కూడా సింపుల్, సిమిలర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, టెంప్లేటెడ్ ఆర్ ప్రోగ్రామటికల్లీ జనరేటెడ్ కంటెంట్ దట్ అపియర్స్ టు బీ ఫ్రమ్ కంటెంట్ ఫార్మ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే స్లైడ్ షోస్ పెట్టేస్తారు, ఏదైనా ఎడ్యుకేషన్ ఛానల్స్ కానీ ఏదైనా సరే స్లైడ్ షోస్ పెట్టేసి జస్ట్ అక్కడ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, మ్యూజిక్ ఇచ్చేస్తారు. ఇంకా మీరే ఏమైనా చేసుకోవచ్చు, ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. జస్ట్ స్లైడ్ షో ప్లస్ మ్యూజిక్, సింపుల్గా చెప్పాలంటే స్లైడ్ షో ప్లస్ మ్యూజిక్. వీటికి మానిటైజేషన్ రాదు. మీరు ఎంత ఓన్ కంటెంట్ చేసినా కూడా మీకు స్లైడ్ షో ప్లస్ మ్యూజిక్కి మానిటైజేషన్ రాదు. అలాగే ఛానల్ విత్ సిమిలర్ ఆర్ రిపిటేటివ్ కంటెంట్ ఆర్ మైండ్లెస్ కంటెంట్ వితౌట్ కామెంటరీ ఆర్ నరేటివ్. సేమ్ నేను చెప్పినట్టే నరేషన్ అంటే వాయిస్ లేకుండా మీరు ఏ కంటెంట్ చేసినా కూడా అది రిపిటేటివ్ కంటెంట్ కిందకి వస్తుంది అనమాట. అండ్ సాంగ్స్ మోడిఫైడ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ పిచ్ ఆర్ స్పీడ్ బట్ అదర్వైజ్ ఐడెంటికల్ టు ద ఒరిజినల్ సాంగ్. అంటే కొంతమంది సాంగ్ని తీసుకొచ్చి పిచ్ మార్చడం, బేస్ని, ట్రబుల్స్ని బూస్ట్ చేసి అటు ఇటు చేంజెస్ చేసి అప్లోడ్ చేస్తారనమాట. సో వాటికి కూడా మీకు రిపిటేటివ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అవకాశం కాదు, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే కంటెంట్ దట్ ఎక్స్క్లూజివ్లీ ఫీచర్స్ రీడింగ్ ఆఫ్ మెటీరియల్ యూ డింట్ క్రియేట్ యాక్చువల్లీ. సో కొంతమంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ని తీసుకొచ్చి ఫోటో పెట్టేసి అక్కడ ఉన్నదంతా చదువుతూ ఉంటారు అంతే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఇప్పుడు ఇదే ఉంది, నేను ఇక్కడ ఉన్నది చదువుతున్నా, నేను జస్ట్ ఇక్కడ ఉన్నదంతా చదువుకుంటా వెళ్ళానుకోండి, దానికి మీనింగ్ ఉండదు అనమాట, అది రిపీటివ్ అవ్వచ్చు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది సంగతి, ఈ పాయింట్ అంటే ఇది అని కెమెరా ముందుకు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది రిపీటివ్ కిందకి రాదు. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఆ ఫోటో వర్క్ వేసేసి ఉన్నది చదువుకుంటూ పోతారు అనమాట, పద్యాలు చదువుతున్నట్టు చదువుకుంటూ పోతారు. సో అలా చదివితే మాత్రం అది కూడా రిపీటివ్ కంటెంట్ కిందకి వస్తుంది అనమాట. లైక్ మోస్ట్లీ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ పెడుతూ ఉంటారు కొంతమంది, అది కూడా రిపీటివ్ కంటెంట్ కిందకి వస్తూ ఉంటుంది. అలాగే ఇమేజ్ స్లైడ్ షోస్ ఆర్ స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ లిటిల్ ఆర్ నో కామెంటరీ. ఇది కూడా నాకు చెప్పినట్టే, ఏదైనా సరే స్లైడ్ షోస్, చాలామంది సెలబ్రిటీస్ ఎయిర్పోర్ట్లో దిగిన ఫోటోలు ఉంటాయి, ఎయిర్పోర్ట్లో వాళ్ళు వస్తున్నప్పుడు ఫోటోలు దిగుతుంటారు కదా, సో ఆ ఫోటోలన్నీ స్లైడ్ షో వేసేసి మ్యూజిక్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేసినా కూడా మీకు రిపీటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రిపీటివ్ అండ్ రీయూజ్డ్ కంటెంట్స్. సో ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయబాకండి, చేసినా కూడా వేస్టే. అండ్ మోస్ట్లీ ట్రోల్ ఛానల్స్ చెప్తున్నాను, రోస్టింగ్ వేరు, ట్రోలింగ్ వేరు. రోస్టింగ్ అంటే ఇలా కెమెరా ముందుకు వచ్చి ఒక క్లిప్ పెట్టి, ఈ క్లిప్ని నేను కామెడీ చేస్తూ ఏదైనా ఎటకారంగా మాట్లాడానంటే దాన్ని రోస్టింగ్ అంటారు. ట్రోల్స్ వేరు. ట్రోల్స్ అంటే ఒక సీన్ తీసుకొచ్చి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ ఇండియా మూవీ ఉంది, సన్ ఆఫ్ ఇండియా మూవీలోని ఒక సీన్ తీసుకొచ్చి మధ్యలో బ్రహ్మానందం గారి క్లిప్పు, మళ్ళీ ఒక సీన్ తీసుకొచ్చి మళ్ళీ సునీల్ క్లిప్పు, మళ్ళీ ఒక క్లిప్ తీసుకొచ్చి వేణుమాధవ్ క్లిప్పు, ఇలా క్లిప్స్గా పెట్టుకుంటూ మీరు ఒక వీడియో కంబైన్ చేసి ఫామ్ చేస్తే దాన్ని ట్రోల్ అంటారు. దానిలో మీరు ఉండరు, మీ వాయిస్ ఉండదు, ఓన్లీ సెటరికల్గా కామెంట్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. అవి కూడా మీరు కాదు, వేరే వాళ్ళు ఎవరో చేసినవి తీసుకొచ్చి పెడుతుంటారు. సో అవన్నీ కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంటాయి. బట్ మీరు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పినా, కెమెరా ముందుకు వచ్చి ఇలా కూర్చొని చెప్పినా కూడా అది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, రీయూజ్డ్ రిపీటివ్ రాదు. బట్ ట్రోల్ ఛానల్స్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్సాప్ స్టేటస్ ఛానల్స్ ఆపేసేయండి, సీరియల్ రివ్యూస్ ఆపేసేయండి, ఇమేజ్ స్లైడ్ షోలు వేసి చెప్పడం, వాయిస్ లేకుండా అసలు ఏం చేయమాకండి. వాయిస్ ఇప్పటికే ఇన్ని రూల్స్ తీసుకొచ్చారు, రేపు పొద్దున ఇంకా ఎక్కువ రూల్స్ తీసుకొచ్చారంటే వాయిస్ లేని ఛానల్స్ వేస్ట్, మానిటైజేషన్ అవ్వవు, ఏమి ఉండదు. సో అనవసరంగా వాయిస్ లేని ఛానల్స్ అయితే మీరు మెయింటైన్ చేయొద్దు. మోస్ట్లీ వాయిస్ ఖచ్చితంగా పెట్టండి. వాయిస్ ఫేస్ క్యామ్ పెట్టమని నేను ఫోర్స్ చేయట్లేదు, కానీ వాళ్ళు కూడా ఫోర్స్ చేయట్లేదు. బట్ వాయిస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా రిపీటివ్ కంటెంట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, వచ్చేసింది, రిపీటివ్ కంటెంట్ వచ్చింది, ఏం చేయాలి? కింద మీకు రెండో ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ యువర్ ఛానల్ అండ్ రీఅప్లై ఫర్ మానిటైజేషన్. అంటే మీ ఛానల్లోని మార్పులు చేయండి, మేక్ చేంజెస్ టు యువర్ ఛానల్ బేస్డ్ ఆన్ అవర్ ఫీడ్బ్యాక్. వాళ్ళు క్లియర్గా చెప్పారు రిపీటివ్ కంటెంట్ అంటే ఇవి డోంట్స్, ఇవన్నీ చేయకూడదు. మీరు ఇవన్నీ చేశారా అంటే మీకు తెలియాలన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఒక 300 వీడియోలు ఉన్నాయనుకోండి, అందులో ఏది రిపీటివ్ కంటెంట్ కిందకి వచ్చి రిజెక్ట్ చేశారు అనేది వీళ్ళు చూపించరు, ఖచ్చితంగా చూపించరు, మీరే ఎత్తుక్కోవాలి. ఎందువల్ల ఇక్కడ రూల్స్ ఉన్నాయి కదా, సో ఈ రూల్స్లో మన వీడియోలో ఏది మ్యాచ్ అవుతుంది, ఎందుకు రీయూజ్డ్ వచ్చింది, ఎందుకు రిపీటివ్ వచ్చింది అనేది మనమే చెక్ చేసుకొని మనమే వీడియోస్ని డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు, చేంజెస్ కెన్ ఇంక్లూడ్ ఎడిటింగ్ ఆర్ డిలీటింగ్ వీడియోస్ ఆర్ అప్లోడింగ్ వీడియో డీటెయిల్స్. అంటే నాకు మిస్లీడింగ్ మెటా డేటా అన్నా కదా, దాని కిందకి అప్డేటింగ్ వీడియో డీటెయిల్స్ వస్తుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎడిటింగ్ ఆర్ వీడియో డిలీటింగ్ అంటే, ఎడిటింగ్ అంటే ఒక పార్ట్లో మీరు రీయూజ్డ్ వాడారనుకోండి, అంతవరకు ట్రిమ్ చేసి పారేయడం, లేకపోతే వీడియో అంతా రీయూజ్డ్ అయితే వీడియో డిలీట్ చేసి పారేయడం, అంతే. అది అలా చేయాలి. సో అలా చేసిన తర్వాత యూ కెన్ రీఅప్లై స్టార్టింగ్ ఫ్రమ్ ఒక డేట్ ఇస్తాడు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఛానల్ మీట్స్ సబ్స్క్రైబర్స్ అండ్ పబ్లిక్ వాచ్ అవర్ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారనమాట. సో ఆ డేట్ లోపు మనం ఈ చేంజెస్ అనేవి చేసుకొని వాడు ఇచ్చిన డేట్, ఇప్పుడు ఇక్కడ జూలై 8 అని ఇచ్చాడు కదా, జూలై 8 రోజు నేను వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్కి. అప్లై చేసుకునేటప్పుడు నాకు ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది ఉండాలన్నమాట. అవి తగ్గినాయి అనుకోండి, అప్పుడు నాకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి, విత్ వీళ్ళు ఏదైతే చేంజెస్ చేయమన్నారో అవన్నీ మనం చేయాలన్నమాట. ఒకవేళ చేయకపోతే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, మళ్ళీ రిపీటివ్ కంటెంట్ వస్తుంది, మళ్ళీ మీరేం చేంజ్ చేయకుండా మళ్ళీ రీఅప్లై చేసినా మీకు సేమ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ మీకు అప్పీల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుండొచ్చు. అప్పీల్ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో అప్పీల్ చేసిన మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీ దగ్గర తప్పు ఉంటే మాత్రం వేస్టే, అప్పీల్ చేసినా వేస్టే. మీ దగ్గర తప్పు లేదు, మీరు కరెక్ట్గా జెన్యూన్ కంటెంట్ చేస్తున్నప్పటికీ రీయూజ్డ్ ఆర్ రిపీట్ వచ్చిందంటే మాత్రం మీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాని గురించి నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఎవరైనా అంటే ఒరిజినల్ కంటెంట్ చేస్తూ అప్పీల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర స్క్రీన్ రికార్డింగ్ తీసుకొని నేను మీకు లైవ్ డెమో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ రీయూజ్ అండ్ రిపీటివ్ మీ తప్పు వల్ల జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మీ వీడియోస్లో ఎందుకు అది వచ్చిందనేది కనుక్కొని మీరే చెక్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పరు. మీరే చెక్ చేసుకొని వీడియోస్ చెక్ చేసుకొని ఎందుకు వచ్చిందనేది డిలీట్ చేసుకోవాలన్నమాట. డిలీట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అనేది వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో. అండ్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి రిలేటెడ్గా కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ వీడియో. బాయ్, జై హింద్.